కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో ఢిల్లీలో తాజా పరిస్థితులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ లైవ్ ద్వారా అందిస్తారు. అరుణ్, సీజేపీ ప్రతినిధులతో కేంద్రం మరోసారి చర్చలు కూడా పిలిచినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన సమాచారం ఏంటి అరుణ్? సీజేపీ ప్రధానంగా నీట్ యూజీకి సంబంధించినటువంటి వ్యవహారంలో లీక్ అయినటువంటి పరీక్షా పత్రాలకు సంబంధించిన వ్యవహారంలో ఇప్పటివరకు జరుగుతున్నటువంటి ఆందోళనల నేపథ్యంలో కేంద్రం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారం మొత్తానికి బాధ్యులుగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నటువంటి సీజేపీ ప్రధాన డిమాండు ఇప్పుడు నెరవేరింది. కొద్దిసేపటి క్రితం ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామా లేఖను ప్రధానికి పంపటము, దాంతోపాటుగా దేశ విద్యార్థులకు యువతకు ఒక సందేశాత్మకమైనటువంటి లేఖను కూడా 2 పేజీల లేఖను కూడా ధర్మేంద్ర ప్రధాన్ విడుదల చేశారు. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే ఏకైక మార్గము, ప్రధానమైనటువంటి కర్తవ్యంగా చేసినటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్గా చేసినటువంటి సీజేపీ ఈ విషయంలో విజయం సాధించిన తర్వాత తదుపరి అంశాలకు సంబంధించి నిన్న కొన్ని అంశాలను ప్రధానంగా సీజేపీ ప్రస్తావించింది. సీజేపీ ప్రతినిధులు అశుతోష్ రాంకా అదేవిధంగా వైష్ణవ్ దాస్ ఇరువురు కూడా ఈరోజు మరోసారి కేంద్రంతో చర్చలకు వెళ్తున్నారు. అతి కొద్దిసేపట్లోనే ఈ చర్చలు ప్రారంభం కాబోతున్నాయి. కేంద్ర మంత్రి జేపీ నడ్డా, సీనియర్ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి జేపీ నడ్డా, అదేవిధంగా ప్రధాని కార్యాలయ వ్యవహారాలు చూసేటువంటి జితేంద్ర సింగ్ ఈ చర్చలకు కేంద్రం తరపున హాజరు కాబోతున్నారు. ఇరువురి మధ్య ప్రధానంగా జరిగేటువంటి చర్చల్లో ఒకటి, ఆత్మహత్య చేసుకుని చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకు, ఆయా విద్యార్థులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి ₹1 పరిహారం ఇవ్వాలని చెప్పని ప్రధానమైనటువంటి డిమాండ్లో ఇప్పటి వరకు ఉన్నది. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత ఇది మరొక ప్రధానమైనటువంటి డిమాండ్గా చెప్పుకోవచ్చు. ఈ నెల 20వ తేదీన జరిగినటువంటి మార్చ్ 2 పార్లమెంటుకు సంబంధించినటువంటి ఘటనలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవటము, ఈ ఘటనల్లో లాఠీచార్జీ చేసినటువంటి అదేవిధంగా పెల్లెట్ గన్స్ ఉపయోగించినటువంటి పోలీస్ అధికారులైనటువంటి ఆర్ఏఎఫ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు, అదేవిధంగా సిఆర్పిఎఫ్, ఢిల్లీ స్పెషల్ ఫోర్సు, ఈ 3 ఫోర్సులకు సంబంధించినటువంటి వారి నుంచి తప్పనిసరిగా విద్యార్థులకు క్షమాపణ చెప్పించాల్సిందేనని, దీంతో పాటుగా ఆ పోలీస్ అధికారులను ఎవరైతే ఈ ఘటనలకు పాల్పడ్డారో ప్రధానంగా పెల్లెట్ గన్స్ ఉపయోగించినటువంటి కానిస్టేబుల్స్ కావచ్చు, సిబ్బంది కావచ్చు, వారిని ఎట్టి పరిస్థితుల్లో శిక్షించాల్సిందేనని చెప్పి సీజేపీ మరో డిమాండ్గా పెడుతోంది. దీంతో పాటుగా తమపై పెట్టినటువంటి విద్యార్థులపైన, విద్యార్థి నేతలపైన, సీజేపీకి సంబంధించినటువంటి ప్రతినిధులపైన పెట్టినటువంటి ఎఫ్ఐఆర్లన్నింటినీ రద్దు చేయాలని, ఎఫ్ఐఆర్ అన్నింటినీ క్లోజ్ చేయాలని చెప్పి, అదే సందర్భంలో భవిష్యత్తులో ఈ ఉద్యమానికి హాజరైనటువంటి ఏ ఒక్క విద్యార్థికి ఇది ఇబ్బంది కాకుండా ఉండేలా అందుకు తగినటువంటి ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఇవ్వాలి అని చెప్పని కోరుతున్నారు. మరోవైపు కేంద్రం తరపున కూడా ఇందుకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి డిమాండు వెంటనే ఇప్పుడు జరుగుతున్నటువంటి దీక్షా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వెంటనే నిలుపుదల చేయాలని, శాంతియుతమైనటువంటి పరిస్థితులకు అవకాశం కల్పించాలని, ఎట్టి పరిస్థితుల్లో ఇకపై హింసకు తావులేనటువంటి వ్యవహారంగా, హింస జరగకుండా అవకాశం ఉన్నటువంటి ఆందోళనలు మొత్తాన్ని ప్రధానమంత్రి సూచనలతోటి ధర్మేంద్ర ప్రధాన్ పూర్తి రాజీనామా చేయడంతో వాళ్ళ విజయం సాధించినట్లయింది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం అవకాశం తీసుకొని మొత్తం ఆందోళనలన్నింటికీ పులి స్టాప్ పెట్టే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి చూస్తుంది. ఇప్పటికే కేంద్రం నుంచి పరీక్షలకు సంబంధించినటువంటి వ్యవహారంలో అన్ని చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించటము, దాంతోపాటుగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో 47 మంది అధికారులను తొలగించటము, వారందరిపైన తగినటువంటి క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కేంద్రం సిద్ధమైంది. దీంతో పాటుగా కేంద్రం మరొక ముందడుగు వేసింది. బిల్లు 2024లో తీసుకొచ్చినటువంటి ప్రజా పరీక్షల సంబంధించినటువంటి చట్ట సవరణ బిల్లు 2026ను రూపొందించి ఇప్పటికే ప్రజల్లోకి విడుదల చేసింది. సోమవారం రోజు అందుకు సంబంధించినటువంటి బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉభయ సభల్లో ప్రవేశపెట్టి ఒకేసారి చర్చ ద్వారా దీన్ని ఆమోదింపజేయాలని చెప్పేసి ప్రణాళికలో ఉంది. సో ఈ విధంగా కేంద్రం తాము చెప్పినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్క అంశాన్ని ప్రధానమంత్రి నేరుగా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి
పరిస్థితుల్లో ఇప్పుడు సీజేపీ ప్రతినిధులు తాము చేస్తున్నటువంటి ఆందోళనలు పూర్తి స్థాయిలో నిలిపివేయాలని, దేశవ్యాప్తంగా పిలుపునిచ్చినటువంటి ఆందోళనలకు కూడా పులి స్టాప్ పెట్టాలని చెప్పి కోరుతున్నారు. ఇది ఒక రకంగా చెప్పుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం పైన అన్ని రకాల సామాజిక వర్గాల పరంగా చూసుకుంటే మేధావులు, విద్యార్థులు, అదేవిధంగా ప్రతి ఒక్క వర్గానికి సంబంధించినటువంటి వారి నుంచి కేంద్ర ప్రభుత్వం పైన పూర్తి స్థాయిలో ఒత్తిడి వచ్చింది. ఆ ఒత్తిడి తట్టుకోలేకనే కేంద్రం ఈ రకమైనటువంటి చర్యలకు తీసుకున్నట్లుగానే తెలుస్తూ ఉంది. దేశంలో ఉన్న ప్రముఖ సినిమా రంగం నుంచి కావచ్చు, క్రీడా రంగం నుంచి కావచ్చు, పోలీస్ వ్యవస్థల నుంచి కావచ్చు, అదేవిధంగా రిటైర్ అయినటువంటి ఐఏఎస్, ఐపీఎస్లు కావచ్చు, వీరితో పాటుగా పారామిలిటరీ బలగాల్లో పనిచేసి విశ్రాంతి పొందుతున్నటువంటి కొంతమంది సిబ్బంది కావచ్చు, అధికారులు కావచ్చు, వీరంతా కూడా సాంస్కృతిక, క్రీడా రంగాలు, అన్ని రకాల ప్రముఖులు, డాక్టర్లు, లాయర్లు, అన్ని ఒక రకంగా చెప్పుకోవాలంటే అన్ని వర్గాల వైపు నుంచి పౌర సమాజం అంతా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని వేలెత్తి చూపేటువంటి పరిస్థితి తొలిసారిగా వచ్చింది. విద్యార్థులపై లాఠీ చార్జీలు జరగటము, విద్యార్థులపై బాష్పవాయు గోళాలు ప్రయోగించడము, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారాయి. విద్యార్థులు అడుగుతున్నటువంటి న్యాయమైన డిమాండ్ నెరవేర్చడానికి ఎందుకు ఇంత తాత్సారం చేస్తున్నారనేటువంటి ప్రశ్న పెరుగుతుంది, ఉత్పన్నమవుతున్నటువంటి, అది ఉన్న కొద్దీ పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలన్నీ కూడా దాని నుంచి విద్యార్థులను తిరిగి శాంతియుతమైనటువంటి వాతావరణంలోకి తీసుకురావాలి, విద్యార్థులు ప్రశాంతంగా చదువుకోవాలి, తదుపరి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి ఉద్యమాలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరం. కాబట్టి వాటన్నిటి నుంచి ఇప్పుడు పక్కకు తప్పించి తిరిగి విద్యార్థులంతా తమ చదువు సంధ్యల్లో నిమగ్నమయ్యే విధంగా చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎలాంటి భయభ్రాంతులు లేకుండా పోటీ పరీక్షలకు హాజరు కావాల్సి. అయితే అరుణ్, ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో అటు అమిత్ షా, ప్రధాని మోదీ కూడా ఆ ప్రధాని నివాసంలో భేటీ అయినట్లుగా తెలుస్తుంది. ఈ భేటీకి సంబంధించిన అజెండా ఏంటి, ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సంబంధించినటువంటి వ్యవహారంలోనే ప్రధానంగా ప్రధానమంత్రి, అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇరువురు కూడా ప్రధాని నివాసంలో కొద్దిసేపు భేటీ అయినట్లుగా ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. అయితే రేపు పార్లమెంట్లో చర్చ కొనసాగటము, మరోవైపు జేపీ నడ్డా నేతృత్వంలో సీజేపీ ప్రతినిధులతో చర్చలు కొనసాగటము, పార్లమెంటు ముందుకు చట్ట సవరణ బిల్లు తీసుకొచ్చినటువంటి క్రమంలో పార్లమెంట్లో అనుసరించాల్సినటువంటి వ్యూహము, దానికి సంబంధించినటువంటి తదుపరి కార్యాచరణ పైన చర్చిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే రేపు పార్లమెంట్లో చర్చ జరిగే క్రమంలో ఒకరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కేంద్ర విద్యాశాఖ తరపున ఈ బిల్లు ప్రవేశపెడుతున్నటువంటి నేపథ్యంలో విద్యాశాఖ మంత్రిగా ఎవరు బిల్లు ప్రవేశపెట్టాలి, దాంతోపాటుగా దానికి సమాధానం ప్రభుత్వానికి విపక్షం నుంచి వచ్చేటువంటి ప్రశ్నలకు, పలు విపక్షాలు ప్రతిపాదించేటువంటి సవరణలకు ఎవరు సమాధానం చెప్పాలి అనేటువంటి విషయంలో ఎవరికో ఒక సీనియర్ మంత్రికి పూర్తి స్థాయి బాధ్యతలు ఇవ్వాల్సి ఉంటుంది. అదే సందర్భంలో ఈ చర్చ ఎంతసేపు జరగాలి, రేపు మొత్తం జరుగుతుందా, లేదా రేపు మధ్యాహ్నం నుంచి రేపు మధ్యాహ్నం వరకు పార్లమెంటు సాధారణ కార్యకలాపాలు కొనసాగి మధ్యాహ్నం తర్వాత చర్చ కొనసాగి తిరిగి రేపు మధ్యాహ్నం కూడా కొనసాగుతుందా, ఒక రోజా 2 రోజులు అనేటువంటి విషయాలను కూడా ఈ చర్చకు సంబంధించినటువంటి విషయాలపైన చర్చించడానికి, అదే సందర్భంలో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళనలు, ప్రస్తుతం ఉన్నటువంటి ఆందోళనలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత మారుతున్నటువంటి పరిణామాలు, కొత్తగా మంత్రులకు ఏ మంత్రికి బాధ్యత అప్పగించవచ్చు, తదుపరి పరిణామాలను ఏ విధంగా తాము హ్యాండిల్ చేయొచ్చు అనేటువంటి విషయాలపైన చర్చించేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి విషయాల్లోనే ఎక్కువ చర్చ జరిగినట్లుగా మరోసారి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్న సీజేపీ ప్రతినిధులు ఈ మిగతా 2 ఏదైతే ప్రధాన డిమాండ్లు ఉన్నాయో వాటికి సంబంధించి ఏమైనా డెడ్ లైన్ పెట్టే అవకాశం ఉందనుకోవచ్చా మనం? వాస్తవానికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత ఇప్పటికే వాళ్ళు ఒక ప్రకటన చేశారు, తాము మరొక 2 డిమాండ్లు, ప్రధానమైనటువంటి డిమాండ్లు పెట్టాం కాబట్టి ఆ డిమాండ్లు కొనసాగే వరకు శాంతియుతమైనటువంటి ఆందోళన కొనసాగిస్తామని చెప్పి, తమ ఉద్యమం కొనసాగుతుందని చెప్పి స్పష్టం చేశారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వం వారితో డిఫర్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే విద్యార్థులు సీజేపీ కోరుకున్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ప్రధానమైనటువంటి రాజీనామా డిమాండ్ అది నెరవేరింది కాబట్టి మిగిలినటువంటి డిమాండ్లు పరిపాలనా పరంగా ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. ప్రభుత్వం వీటిని హ్యాండిల్ చేయడానికి, ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నిర్ణయాలు తీసుకునేటువంటి క్రమంలో లీగల్ కాంప్లికేషన్స్ రాకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి తగిన సమయం ప్రకారం తాము తీసుకుంటామని చెప్పి కేంద్ర ప్రభుత్వం వారికి నచ్చజెప్పడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇరువురి మధ్య జరిగేటువంటి చర్చల్లో ప్రధానంగా
పెల్లెట్ గన్స్ ఉపయోగించినటువంటి వారిని లాఠీ చార్జ్లో విద్యార్థులను అత్యంత క్రూరంగా అత్యంత హింసాత్మకంగా గాయపడేలా చేసినటువంటి వారిని, వారితో పాటు అవసరమైనటువంటి తాము ఫుటేజ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము, ముఖ్యంగా ఆడపిల్లల పట్ల ప్రవర్తించినటువంటి ప్రవర్తనల పట్ల అటువంటి వారిని ఏ విధంగా శిక్షిస్తారనేటువంటి విషయంలో పట్టుబట్టడానికి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ₹1 పరిహారం ఇవ్వటము, ఎవరైతే నీట్ పరీక్ష కారణంగా ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాలకు ₹1 పరిహారం ఇచ్చే విషయంలో ప్రభుత్వం నిన్ననే సానుకూలమైనటువంటి స్పందనను సీజేపీ ప్రతినిధులకు తెలిపింది. కాబట్టి మిగిలినటువంటి వ్యవహారంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు, సిఆర్పిఎఫ్, ఢిల్లీ పోలీసుకు సంబంధించి, అదేవిధంగా మఫ్టీలో ఉన్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే విద్యార్థుల పట్ల క్రూరంగా అత్యంత దారుణంగా ప్రవర్తించి దాడికి పాల్పడ్డారో వారికి సంబంధించినటువంటి విషయంలో కొంత స్పష్టత కోరటానికి, వారిపైన చర్యలు చేపట్టడానికి, అదే సందర్భంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్లు ఇప్పటికీ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి విద్యార్థులను బేషరతుగా విడుదల చేసేటువంటి అంశాలపైన ప్రధానంగా చర్చ జరగడానికి అవకాశం ఉంది. రైట్ అరుణ్, థ్యాంక్ యూ.